ఎక్కడ్రా నీ ఫ్రెండు? వాడు చేసి నీచమైన పనులని త్వరలోనే బయట పెట్టి వాడిని జైలుకి పంపించేస్తాను. ఏంటమ్మా తమాషా చేస్తున్నావా? పాపం కాలేజీ స్టూడెంట్ అనుకుంటా. అనుమానం ఉంటే చాలదమ్మా, ఆధారం ఉండాలి. లేదు సార్, నేను కన్ఫర్మ్ గానే చెప్తున్నాను. చూడు, ఏ విషయమైనా సరే స్టేషన్కి వచ్చి చెప్పు. ఊరికే మా టైం వేస్ట్ చేయొద్దు. పద పద. సార్ ఎర్ర జులపాలు, ఎక్కడ్రా నీ ఫ్రెండు? వాడు చేసి నీచమైన పనులని త్వరలోనే బయట పెట్టి వాడిని జైలుకి పంపించేస్తాను. చూడండి, వాడు ఇలాంటి పని చేశాడంటే నేను నమ్మను. వాడు ఇలాంటి నీచమైన పని చేసేవాడు కాదు. ముందు వాడి గురించి తెలుసుకొని ఆ తర్వాత డిసైడ్ అవ్వండి. ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు. నేను సరిగ్గా విచారించి చెప్తున్నాను. వాడిప్పుడు ఎక్కడున్నాడు? వచ్చావా నాన్న? రా. ఏంటి, హైదరాబాద్కి చదువుకోవడానికి వెళ్ళావా, లేకపోతే సోకు చేసుకుని ఊరు తిరగడానికి వెళ్ళావా? కన్నవాళ్ళకి మంచి పేరే తెస్తున్నావు. వెళ్ళి ఆ పెదరాయుడు కొడుకు కాళ్ళ మీద పడు. పెద్ద డాక్టర్ చదువు చదివి పెద్ద హాస్పిటల్లో ఉద్యోగం చేస్తున్నాడు. నువ్వు ఉన్నావు దండగా. నువ్వు చూడు కమలా, మన అబ్బాయి హైదరాబాద్ లో చదివి చించి ఆరేస్తున్నాడు. ఏమైంది? మన బతుకు బుగ్గిపాలు చేస్తున్నాడు. చూసావా మీ నాన్న ఎంత బాధపడుతున్నారో? మేము ఇలాగే కష్టపడుతూ ఉంటాం, నువ్వేమో చదువు సంధ్య అంటూ నాటకాలు ఆడుతుంటూ బాగుంటుంది. చూడడం అసహ్యంగా ఉంది. పెదవా ఈడు బాగుపడ్డు. అమ్మా, ఏం జరుగుతుంది ఇక్కడ? మీ నాన్న ముందు నేను నాటకాలు ఆడాను. నువ్వేమీ ఆలోచించుకో. మీ నాన్న ఇప్పుడు ఇంతేరా, ఆయన గంగిరెత్తులో గంతులేస్తారు. నువ్వు రా నాన్న, కాళ్ళు చేతులు కూడా. నువ్వు ఇట్లాంటి నాటకాలు ఆడతావని నాకు తెలుసునే. నువ్వేమి తక్కువదానివి కాదు, తిమ్మిని బొమ్మిని చేసారా కానివి. నోరు మూసుకుని పదండి. నా కోపం వచ్చిందంటే నీ ఇద్దరిని నిలువున చించి పారేస్తానంతే. చించారు గాని పదండి, నేను చూసానులే. ఎప్పుడు చూసినా చెవు కోసిన మేకలు అరుస్తుంటాడు. మీ నాన్న సంగతి నీకు తెలిసిందే కదరా. చేతులు కాళ్ళు కడుక్కునరా, నీ గోరుముద్దలు తినిపిస్తాను. మీరు కూడా కాళ్ళు చేతులు కడుక్కురండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అన్నా, నువ్వేమైనా చెప్పు, సూపర్ గా ఉంది. ఏం మాట్లాడుతున్నావు? అయ్యగారు ఇదిగో వస్తున్నా. నాన్న, నీకోసం ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయి ఎవరు? ఏమడిగినా సరిగ్గా సమాధానం చెప్పదు, వంకర టెంకరగా మాట్లాడుతుంది. ఆ అమ్మాయి ఇంటికొచ్చిన తర్వాత మీ నాన్న హనుమంతుడిలా మూతి పెట్టుకుని అందరినీ గుర్రుమంటూ చూస్తున్నాడు. అసలు ఆ అమ్మాయికి ఏం కావాలంట? ఈ మధ్యలో నాకు పరిచయం అయిందమ్మా. అలాగా? కానీ ఇక్కడికి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదమ్మా. నాకు పెట్టమ్మా. ఆ అమ్మాయికి ఏం కావాలో సరిగ్గా కనుక్కుని పంపించేసాయి. ఊరోళ్ళందరూ అడుగుతుంటే మా సతీష్ అక్క కూతురని సర్ది చెప్పాను. నీకు తెలుసు కదా, మీ నాన్న తరపు వాళ్ళు చిన్న చిన్న విషయాన్ని కూడా పెద్ద చేసి మాట్లాడతారు. నేనెంతగా చెప్తున్నా మాట్లాడవేంట్రా? తిను. ఇక్కడికి వచ్చి ఏం వెతుకుతున్నావు? నన్ను వెతుక్కుంటూ ఇక్కడి దాకా ఎందుకు వచ్చావు? మాది మర్యాదస్తుల కుటుంబం. ముక్కు మొహం తెలియని ఒక అమ్మాయి మా ఇంటికి వస్తే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు? ముందు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళావు. ప్రాణం విలువేంటో తెలియని నువ్వు మర్యాద గురించి మాట్లాడుతున్నావా? నా ప్రశ్నలకి సరైన సమాధానాలు దొరికే వరకు నేను ఇక్కడి నుంచి కదలను.